నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. దృశ్య రూప స్వీయ పరిచయ వేదికకి పునఃస్వాగతం. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు పాటలు, మాటలు, కథలు, కవిత్వం. అంశం ఏదైనా తమదైన ప్రత్యేక ముద్రతో వారు మన మనసుల్ని దోచుకుంటున్నారు. వారే మన ఉదయ సాహితీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎర్రం రాజారెడ్డి గారు. వారి స్వీయ పరిచయం ఈరోజు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నేటి కవిత కవిమిత్రులందరికీ శుభోదయం. నా పేరు ఎర్రం రాజారెడ్డి. వృత్తి న్యాయవాదిని, కరీంనగర్లో ఉంటాను. మా అమ్మ నాన్న ఎర్రం పరంధామయ్య, భూమక్క, నా శ్రీమతి శోభారాణి, కొడుకు విజ్ఞాన్, కూతురు విభా పటేల్. వాళ్ళిద్దరు ఇప్పుడు యుఎస్ఏలో ఎంఎస్ చేస్తున్నారు. చిన్నప్పుడు మా విలేజ్ చింతల్తాన ఈరోజు మిడ్మారి డ్యాంలో సబ్మెర్జ్ అయ్యింది. అయినప్పటికీ కూడా పక్కకు ఇంకా మా విలేజ్ అలాగే ఉంచగలిగాం. ఎగ్జిస్టెన్స్ ఉంది, గ్రామ పంచాయతీ ఉంది. అలానే ఒక 50 మంది అక్కడే ఊర్లో కొత్తగా ఇల్లు నిర్మించుకొని ఉంటున్నాం. సరే, చాలామంది ఇక్కడ వేములవాడ దగ్గర బస్ డిపో ముందు చింతట గ్రామం ఏర్పడింది. ఇప్పుడు 2 చింతటాలు ఉన్నాయన్నట్టు. చిన్నప్పుడు మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నవారు. మేమంతా కూడా వ్యవసాయం నేర్చుకున్న వాళ్ళం, చేస్తున్న వాళ్ళం. మా స్కూల్ చీలవంచ గ్రామంలో ఉంటుంది. 5th to 10th క్లాస్ చీలవంచ గ్రామంలో చదివాం. తర్వాత సిరిసిల్లాలో ఇంటర్మీడియట్ చేశాం. ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు సిరిసిల్లాలో మేము రోజు వచ్చి వెళ్ళేవాళ్ళం, లేదా కిరాయి తీసుకొని సిరిసిల్లాలో అద్దెకు తీసుకొని ఉండి చదువుకున్నాం. అయితే అక్కడ సిరిసిల్లాలో టేలర్లు నోవెల్స్ పెట్టి అద్దెకిచ్చేవారు. మాకు కూడా అది ఆ నోవెల్స్ అద్దెకు తీసుకొని ₹1, రూపాయిన్నర. లేటెస్ట్ నోవెల్ అయితే ₹1.50, ₹2. కొంచెం ఓల్డ్ అయితే ₹1 ఇలా ఛార్జ్ చేసేవారు ఒక రోజుకు. అలా వాటిని నోవెల్స్ తీసుకెళ్ళి చదవడం, తెల్లారి తీసుకొచ్చి అక్కడ ఇవ్వడం జరిగేది. అందుకంటే ముందు స్కూల్లో ఉన్నప్పుడు మా గురువుగారు భూమయ్య సార్, తెలుగు టీచర్, చక్కగా చెప్పేది. పాఠాలు, పద్యాలు తాత్పర్యంతో సహా అప్పచెప్పకపోతే బాగా కొట్టేవాడు కూడా. అరచేతులు చాపి దెబ్బలు తినేవాళ్ళం. అరచేతులు చాపి కూడా దెబ్బలు పడ్డప్పటికీ కూడా తిరిగి అప్పచెప్పకపోతే చేతు మరలేసి అంటే మట్టలపైన కూడా కొట్టేదాన్ని. అలా తెలుగులో అంతో ఇంతో పట్టు వచ్చిందంటే మా గురువు గారు భూమయ్య సార్ మాత్రమే. అయితే ఈ సిరిసిల్లాలో ఆ నోవెల్స్ తీసుకుని చదివేటప్పుడు చాలా ఎద్రపూడి సులోచన రాణి, యన్నమూరి వీరేంద్రనాథ్, కొమ్మూరు వేణుగోపాలరావు, ఇంకా చాలామంది, మధుబాబు షాడో, ఇలా చాలామంది నోవెల్స్ చదివే వాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం. అలా ఆసక్తి ఉండేది. అప్పుడు స్రవంతి అనే ఒక పత్రిక వచ్చేది స్వాతి కంటే ముందు. ఆ స్రవంతి అనే పత్రికను, వారపత్రికను చదివేవాళ్ళం. ఇలా సీరియల్స్ కూడా చదివేవాళ్ళం. ఆంధ్రభూమి అనే వారపత్రిక వచ్చేది, అది కూడా తీసుకొని చదివేవాళ్ళం. మల్లిక్ గారి హాస్య సీరియల్స్ కూడా చాలా బాగా ఉండేవి, వాటిని చదివేవాళ్ళం, మల్లిక్ రచనలు. అలా వాటిని చదువుతూ ఉండేవాళ్ళం. ఈ లోపల 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది. కరీంనగర్ వచ్చాను, డిగ్రీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఈ కరీంనగర్ వచ్చాక కొత్తలో మేమంతా కూడా ఇక్కడ ఫ్రెండ్స్ చదువుకుని వచ్చే వాళ్ళంతా కూడా ఒక రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతుంది.
మేము 7 మెంబర్స్ ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ కూడా ఇంకా బాగా ఉండేవాళ్ళు, కానీ 7 మెంబర్స్ తిక్కగా ఉండి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాని పేరు సప్తగిరి అంటారు. ఇప్పుడు కూడా సప్తగిరి అంటే ఫేమస్. 88లో కలిసిన మేము ఈ రోజు వరకు సొంత కుటుంబాల్లో, ఒకే కుటుంబంలో మేమంతా కలిసి వెళ్తుంటున్నాం. రవీందర్ రెడ్డి అన్నయ్య, నాకు అన్నయ్య కంటే ఎక్కువ కూడా, అంజిరెడ్డి, మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్, మేమంతా 7 మెంబర్స్. వారంతా కూడా నాకంటే ముందు సీనియర్స్, నేను చిన్నవాడిని. ఆ తర్వాత లా జాయిన్ అయిపోయాం. 92లో ప్రాక్టీస్కి వచ్చాను. 25 ఇయర్స్ ఎలా గడిచిందో తెలియదు. అప్పుడు వచ్చింది కరోనా. ఈ కరోనాలో మన పిఎం గారు లాక్డౌన్ ఒక వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం ఇలా లాక్డౌన్ నుంచి మనం అంతా ఇంట్లో ఉండేవాళ్ళం. ఒక వారం అంతా కూడా ఏదో ఫైల్ చూసాం. 2వ వారం బోర్గా ఉంది. అంతకంటే ముందు మేమంతా 10th క్లాస్ బ్యాచ్, 1984 బ్యాచ్ అంతా కూడా 2018లో, అంటే కరోనా కంటే ముందు ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ అని పెట్టుకున్నాం. అప్పుడు అందరం కూడా 84లో విడిపోయామంటే మళ్ళీ 2018లో కలిసాం. చాలామంది మీ మధ్యలో కొందరికి పరిచయం ఉన్నప్పటికీ, ఆ ఊరు వాళ్ళ శ్రీలోంచి ఊరు వాళ్ళకి పరిచయం ఉన్నప్పటికీ కూడా అందరం కలుసుకోలే. అదొక గొప్ప అనుభూతి 2018లో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో. అప్పుడు ఇంకా బ్రతుకున్న 3 టీచర్లు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని గౌరవించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అందులో మా ఏబుమే సార్ కూడాను. అయితే ఆ తర్వాత మాకు గ్రూప్ ఫామ్ అయింది. ఇది వాట్సాప్ గ్రూప్. ఇప్పటికీ 10th క్లాస్ గ్రూప్ అంతా కూడా చలాకీగా మాట్లాడుతూనే ఉంటాం. ఒకప్పుడు గర్ల్స్ అంటే పక్కన ఉన్న తోటి విద్యార్థులను మాట్లాడాలంటే భయపడ్డ రోజులు ఉండే. మేము అసలు మాట్లాడకపోయేవాళ్ళం విద్యార్థులతోటి. గ్రూప్ ఫామ్ చేసుకున్న తర్వాత చాలా చక్కగా మాట్లాడుకున్నారు. ఓలుకూలు సెటైర్లు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంత పెద్దవాళ్ళం అయిపోయాం కదా. అలా నా క్లాస్మేట్ ఝాన్సీ రెడ్డి ఇప్పుడు మన గ్రూప్లో ఉంది, నేటి కవిత గ్రూప్లో. మన గ్రూప్లో మెంబర్ కవి, గవర్నమెంట్ టీచర్ శ్రీ వెలుముల జైపాల్ రెడ్డి గారు, మాకు సీనియర్ ఆయన. వాళ్ళ చెల్లెలు సుచరిత మా క్లాస్మేట్. సంజయ్ రెడ్డి అని మా మామ క్లాస్మేట్ కూడాను. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఈ కరోనా టైంలో అసలు కరోనా అంటే ఏంటి, అది ఎలా సంక్రమిస్తుంది, దాని నివారణ ఏంటి అని చెప్పేసి ఆలోచించి దానిని కాస్త స్టడీ చేసి ఒక సాంగ్లా రాయడం జరిగింది, కవితలా. అదే కనిపించని శత్రువే కరోనా, కత్తి దూసి రంక వేసే మానవాళి పైన, కదలలేదు ఎగరలేదు నిర్జీవి కరోనా, వాహనం వాహకం మనిషే తన రవాణా అని చెప్పేసి రాశాం. అది చూసి మా సుచరిత, ఝాన్సీ బాగుందని చెప్పడం, మా తమ్ముడు బాలకృష్ణ, వాడు యూఎస్ఏలో ఉంటాడు, వాడు అన్నయ్య బాగుందని చెప్పడం, అది కాస్త మా గ్రూపులలో పెట్టేస్తే హెచ్ఎంటీ వాళ్ళు వచ్చి ఇది బాగుంది సార్, ఏదన్నా సాంగ్లా పాడితే మేము వేసుకుంటామంటే మా చెల్లెతో అది స్కూల్లో కాలేజీలో పాడేది వెన్నెల, దాంతో పాడించి దానికి తగ్గట్టుగా దృశ్య రూపము మా తమ్ముడు అమెరికాలో ఆ సీన్స్ కూడా సెట్ చేసి ఆ సాంగ్ చేయడం జరిగింది. అది చూసి దానికంటే ముందు అది ట్యూన్ చేస్తే బాగుంటుంది, పాటలో బాగుంటుందని ఝాన్సీ సలహా ఇచ్చింది. అది పాటలో చేశాను. దాన్ని తీసుకెళ్ళి హెచ్ఎంటీ వాళ్ళు వేసుకున్నారు. హెచ్ఎంటీలో రిలే అయింది. అప్పుడు రచయిత ఎర్రం రాజారెడ్డి అని, సింగర్ మా చెల్లె వెన్నెల, పేరు చూసుకోవడం గొప్ప అనుభూతి, ఫస్ట్ టైం థ్రిల్. ఆ తర్వాత అది చూసిన మా ఫ్రెండ్ జోజిరెడ్డి వచ్చి, ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కు థ్యాంక్స్ చెప్తూ ఒకటి రాయండి, ఎందుకంటే డాక్టర్సు, మున్సిపల్ వర్కర్సు, పారిశ్రామిక
ఈ పారిశుద్ధ కార్మికులు, పోలీసులు వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ఈ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు కూడా అలా దాని సాంగ్ రాయడానికి నాకు 20 రోజులు పట్టింది. అది సలాం నమస్తే, మీకు సలాం నమస్తే, సలాం నమస్తే, మీ సేవకు సలాం నమస్తే, తెల్లమల్లెలా కోటు చాటున చల్లని మనసుంది, అది కరోనా అని చెప్పేసి ఒక సాంగ్ రాయడం జరిగింది. ఆ సాంగ్ అందులో డాక్టర్లను మీకు కృతజ్ఞతలు చెప్తూ, పారిశుద్ధ కార్మికులకు కృతజ్ఞతలు చెప్తూ, పోలీసు వారికి, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ రాశాను. ఆ సాంగ్ మా జోజిరెడ్డి తీసుకెళ్లి పాషా రికార్డింగ్ షాప్ అని అక్కడ హుజరాబాద్లో ఉంటుంది, మన కరీంనగర్లో తక్కువ, అక్కడ రికార్డింగ్ బాగుంటుందంటే అక్కడ చేయించాం. ఆ పాషా ఏం చేశాడంటే ఈ సాంగ్ బాగుందని చెప్పేసి ఒక ఆల్బమ్ చేశారు. పాషా ప్లస్ మిగతా అక్కడ యూట్యూబ్లో చాలా సీనియర్ రచయితలు, సింగర్స్, యాక్టర్స్ వాళ్ళంతా కలిసి 14 మంది అనుకుంటాను కలిసి ఒక ఆల్బమ్ చేశారు. సలాం నమస్తే, మీ సేవకు సలాం నమస్తే అని. అది యూట్యూబ్లో పెట్టారు. దాంతో హుజరాబాద్ నుంచి, కళాకారుల నుంచి, రచయితల నుంచి, సామాజిక కార్యకర్తల నుంచి, హుస్నాబాద్ ఏరియా నుంచి, కరీంనగర్ నుంచి, చాలా ఏరియాల నుంచి కూడా బాగుంది అని నాకు ఫోన్ చేయడం. మీరేం చేస్తుంటారంటే నేను అడ్వకేట్ అంటే, లాయరా ఏం సార్ మీరు ఇలా వచ్చి ఇటు దారి మళ్ళీంది అని అన్నవాళ్ళు ఉన్నారు. చాలామంది మెచ్చుకున్నారు. అదొక చాలా ఇప్పటికీ ఒక మంచి మర్చిపోలేని అనుభూతి. ఆ తర్వాత ఇలానే ప్రొడ్యూసర్స్, ఈ మా జోజిరెడ్డి ఫ్రెండ్ యూట్యూబ్ ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఐఎల్ రమేష్ అంటే ఆయన ఒకసారి మా ఆఫీస్కి రావడం జరిగింది. ఆయనతో పాటు ఇదంతా కూడా కరోనా సమయంలోనే. అప్పుడు ఒక సాంగ్ రాసి ఉంది, నేను రాసుకున్నాను, ఒక లవ్ సాంగ్. నీవే నీవే నా లోకమైనావే, నన్ను నేనే మరి చేలా చేసావే. అది నేను సాంగ్ చేసుకుంటాను సార్ అంటే, సార్ చేసుకోమన్నాను ఐఎల్ రమేష్ను. ఆ తర్వాత వచ్చేసి దీన్ని షార్ట్ ఫిల్మ్లో చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. సరే అన్నాను. తర్వాత వచ్చేసి సార్ ఈ సాంగ్ డెప్త్ నాకు అర్థమవుతలేదు అంటే, మేము ఏ కథ ఇలా అనుకోవట్లేదు, మీరే కథ రాయండి అంటే, అలా ఇష్టపడ్డాను కానీ అనే టైటిల్తో కథ, మాటలు, పాట నేను రాసిన పాటతో సహా కలిపి ఇవ్వడం జరిగింది. అందులో నేను యాక్ట్ చేయడం కూడా జరిగింది. అది జోజిరెడ్డి నిర్మాతగా ఆ సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయింది. షార్ట్ ఫిలిం నాకు నేనుగా చూసుకోవడం కూడా గొప్ప అనుభూతి యాజ్ యాక్టర్గా. ప్లస్ కథ నేను రాసిన కథ, అక్కడ పాత్రలు, నేను సృష్టించిన పాత్రలు అక్కడ షార్ట్ ఫిల్మ్ రూపంలో, కథా రూపంలో చూస్తూ ఉంటే అదొక ఆనందమైన అనుభూతి. ఆ తర్వాత అలానే రాస్తూనే ఉన్నాను. నిండు పున్నము వేల పువ్వుల పూచింది జాబిల్లి నవ్వుల ఎన్నీల కాచింది ఆనింగి అనే సాంగ్. ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది ఇంకో సాంగ్. ఇవన్నీ కూడా షూటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టారు. మీరు యూట్యూబ్లో చూడవచ్చు. నేను కింద వాటన్నిటి లింక్స్ కూడా పెడతాను. అలా రాస్తున్నాను. అదే సమయంలో నేను ఏ సాంగ్ రాసినా అది ఫస్ట్ చూసి బాగుంది అని చెప్పి నా ఫస్ట్ శ్రోతలు, వీక్షకులు, క్రిటిక్స్, మా సుచరిత క్లాస్మేట్, ఝాన్సీ క్లాస్మేట్, తమ్ముడు బాలకృష్ణ, ఆ తర్వాత మా మామ కూడా సంజయ్ రెడ్డి, వారితో పాటుగా మా సప్తగిరి ఫ్రెండ్స్ అంతాను. ఇదంతా కూడా బాగుంది. ఎస్, నీకు ఎప్పటి నుంచో ఉంది కదరా దాని ఉన్న సినిమా అంటే మక్కువ ఎక్కువ, పాటలు, ఈ కథల మీద చాలా ఇంట్రెస్ట్ చూపేవాడివి, ఈరోజు అది పూర్తి చేసుకుంటున్నావు, నిజం చేసుకుంటున్నావు అని చెప్పేసి మా సప్తగిరి గ్యాంగ్ వాళ్ళు కూడా అంటుండేవాళ్ళు. మా ఇలా జరుగుతున్నప్పుడు ఝాన్సీ కవనపూతోట అనే ఒక శీర్షికలో
ఒక గ్రూప్లో రాస్తుండే కవనపూతోట అనే దాంట్లో ఆమె ఆ, నాకు నాకు పోస్ట్ చేస్తుండే ఎలా ఉంది అని. నేను కూడా చూసి దాన్ని ఆ చిత్రానికి నేను నా వేలో నేను రాసేవాడిని. నువ్వు కూడా బాగా రాస్తున్నావు కదా, నేను నేటి కవితలో, ఎందుకంటే నేటి కవితకు నాకున్న సంబంధాన్ని చెప్తున్నాను. నేటి కవితలో నేను రాస్తున్నాను. నేను ఒక నంబర్ ఇస్తాను, లక్ష్మయ్య గురువు గారు ఉంటారు, వారితో మాట్లాడితే మీరు జాయిన్ కావచ్చు, మీరు రాయగలరు అని చెప్పేసి మా ఝాన్సీ చెప్పడం. అలా నేను లక్ష్మయ్య గురువు గారికి ఫోన్ చేయడం, నా పేరు అడిగి ఏం చేస్తారు అడిగి ఇమ్మీడియట్గా నన్ను గ్రూప్లో జాయిన్ చేసుకోవడం. అప్పటి నుంచి బిగిన 130 కవితలు, 108 ఫస్ట్ 110 కవితలు కంటిన్యూగా రాశాను. గురుగారు బిరుదు కూడా ఇచ్చారు, అవార్డు కూడా ఇచ్చారు. ఆ తర్వాత కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చేసింది. మధ్యలో ఉదయరాజీవం అంటూ కూడా మా కవిమిత్రులందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా దాదాపుగా నా 60-70 మందికి నేను కవితలు పంపేవాడిని. ఉదయం లేస్తూనే ఉదయరాజీవం పేరిట, అంటే సూర్యుని పాయింట్గా చేసుకుని సూర్యుని చుట్టూ రాసేవాడిని. సూర్యుని అనుకరణ, సూర్యుడు మనకు, సూర్యుడికి భూమికి, సూర్యుడికి మనుషులకు, సూర్యుడి కాలానికి ఉన్న అనుబంధాన్ని రోజు రాసేవాడిని వివిధ రూపాల్లో. దానికి నదులను కూడా అనుసంధానం చేస్తూ కలుపుతూ ప్రకృతిని కాలాలను కూడా సూర్యోదయాన్ని ఆస్వాదించండి, సూర్యోదయంలో లేవండి, సూర్యోదయాన్ని ఆస్వాదించండి అనేది కాన్సెప్ట్. అది ఆ సూర్యకిరణాలలో స్నానం చేయండి అనేది కాన్సెప్ట్. అది కూడా దాదాపుగా ఒక 8 నెలలు కంటిన్యూగా రాశాను. ఈ మధ్యకాలంలో నేను మా న్యాయవాదుల సంఘం, అంటే బార్ అసోసియేషన్ అంటారు, ఆ సంఘానికి అధ్యక్షుని కావడం, కొంచెం వర్క్ పెరగడం వల్ల అది కాస్త మధ్యలో ఆగింది. ఈ నేటి కవితలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం గోదావరి కిరణలో గురువు గారు ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. నేను, ఝాన్సీ, ఉషశ్రీ, ఆ తర్వాత మన సుభాషిణి వాళ్ళ ఫ్రెండ్, మేమంతా నలుగురం కలిసి కరీంనగర్ నుండి గోదావరికి వెహికల్లో వెళ్ళాం. అక్కడ మన నేటి కవిమిత్రులందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. గురువుగారు, సేనాధిపతి గురువుగారు. నేను జాయిన్ అయిన కొత్తలో అసలు వారం ఉత్తమ కవితలలో నా పేరు ఉండేది కాదు. గురువుగారు అంత స్ట్రిక్ట్, సేనాధిపతి గారు. అక్కడ ఆయన ఏమాత్రం కవిత్వం లేకపోయినా కవిత్వం లేదు అని చక్కగా విమర్శ రాసేది, చెప్పేది బాగాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళ నంబర్లు, అంటే మన యొక్క శీర్షిక మనకు ఇచ్చిన నంబర్ల ప్రకారంగా మెన్షన్ చేసేది. వారు ఎంత స్ట్రిక్ట్ అంటే బాగాలేకపోతే ముఖమైన చెప్తారు, బాగాలేదు అలా, కవిత్వమే లేదు, పదాలు అటు ఇటు చేసి రాయడం కాదు కవిత్వం అంటే అని. ఆ తర్వాత గురువుగారు మనలో మనం అనే కవిత్వం అసలు ఎలా రాయాలి, కవిత్వం అంటే ఏంటి, కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు, కవితా శిల్పము, ఇవన్నీ కూడా చెప్పడం. ఆ తర్వాత దిక్షుష్ అనే ఒక బుక్ కూడా కొత్తగా కవిత్వం రాయాలనుకున్న వాళ్ళకు ఒక మార్గదర్శిగా, నిజంగా గురువుగారు అది చాలామందికి ఉపయోగకరంగా మీరు అది తీసుకొచ్చారు. మీరు లేకపోతే మీరు ఎంతమంది కవులను తయారు చేశారు, 1400 గ్రంథాలను మీరు సమీక్ష చేశారు, చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని వందల మందిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు కవులుగా. మీ మార్గదర్శనంలో, దాస్యం లక్ష్మయ్య గారి నిర్దేశంలో నేటి కవిత గ్రూప్ ద్వారా చాలామంది కవులను, నాలాంటి వాళ్ళను ఎంతోమందిని తయారు చేశారు. మీకు గురువులిద్దరికి కూడాను ధన్యవాదాలు. ఆ గోదావరి కిరణలో అందరం కలిసిపోయాం, కవిమిత్రులు అందరూ కూడాను. అల్లరిగా జరిగింది. అయితే ఒక బుక్ తీద్దాం, దాని మీద ఒక పుస్తకం దాన్ని తీద్దాం, మన ఆత్మీయ సమ్మేళనమేనా అని చెప్పేసి లక్ష్మయ్య గురువు గారు చెప్పడం. చాలామంది దానికి సంబంధించిన కవితలు పంపారు. వాళ్ళ యొక్క ఫీల్ అదంతా కూడా అక్షర రూపంలో ఇచ్చారు. నేనేం రాద్దామా అని చెప్పేసి అనుకుంటూ నాకు థాట్ వచ్చింది. అప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనం పురస్కరించుకొని మేము ఎలా రెడీ అయిపోయి ఇక్కడ కరీంనగర్ నుండి
గోదావరికి చేరిపోయాం. అక్కడ అందరితో ఎలా ఉన్నాం, ప్రోగ్రాం ఎలా సాగింది, ఎన్ని అవరోధాలు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారు, మళ్ళీ తిరిగి కరీంనగర్ ఎలా వచ్చాము అనే టోటల్గా కరీంనగర్ టు కరీంనగర్ అనేది రాస్తూ ఒక కథలో రాశాను. అది సరే పంపించాను. దీపావళి నోములు ఉండడం వల్ల నేను మా ఊరు వెళ్ళడం జరిగింది, చింతలతాన. అక్కడ ఉదయాన్నే 6 గంటలకే సేనాధిపతి గురుగారు ఫోన్ చేశారు. రాజిరెడ్డి, నువ్వు రాసిచ్చింది నేను చదివానయ్య, లక్ష్మయ్య గారు పెట్టారు, బాగా పెద్దగా ఉంది, ఇది ఎలా వేయడమని ఆలోచిస్తున్నాను అని లక్ష్మయ్య గురుగారు అన్నారు. నేను మొత్తం చదివేశాను, చాలా బాగుంది, అసలు ఎక్కడ కూడా కట్ లేకుండా ఉన్నట్టుగా మొత్తం అచ్చువేయమని చెప్పాను, బాగా రాసేవాడిని మెచ్చుకోవడం చాలా చెప్పలేని అనుభూతి, ఒక ఆనందమైన అనుభూతి. అది ఇప్పటికీ కూడా అది అలానే ఉంది. తర్వాత గురుగారు మళ్ళీ లక్ష్మయ్య గురుగారు కూడా ఫోన్ చేసి ఇలా నేను చెప్పాను పంపిస్తే సేనాధిపతి గారు చదివి బాగుంది మొత్తం ఏమన్నారు రాజిరెడ్డి అనడం. అది బుక్లో 4 పేజీలుగా వచ్చింది. అందరూ చదివిన వాళ్ళంతా మన కవిమిత్రులంతా కూడా బాగుందని చెప్పడంతో కూడా చాలా మంచి అనుభూతిని ఇచ్చింది నాకు. ఉషశ్రీ గారేమో నన్ను రౌడించేశారన్నారు అది చదివి. విజయలక్ష్మి నాగరాజు గారేమో నన్ను పోకిరి చేశారన్నారు. ఆ తర్వాత మా జాన్స్ ఏమో నన్ను వివిధ రూపాల్లో చూపావు, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పింది ఆమె. దానికి పేరు కూడా గోదావరిలో మానేరు సంగమం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ టు గోదావరికి అంటే గోదావరికి అని కిందనే మన మానేరు నది గోదావరిలో సంగమం జరుగుతుంది. మేము కూడా ఆ మానేరు నదిలో ప్రవాహం మానేరు ప్రవాహంలో మేము కూడా కరీంనగర్ నుంచి గోదావరికి చేరడం జరిగింది అనే దాంట్లో ఆ ఉద్దేశంగా టైటిల్ పెట్టడం జరిగింది. అది నిజంగా కూడా గొప్ప అనుభూతి. మీకు ఇప్పటికి కూడా బుక్లు ఉన్నాయి, మనం అవి చూడొచ్చు. అన్నిటికీ మించి మళ్ళీ కరీంనగర్లో మనం ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం డిసెంబర్లో. ఆ సమయంలో గురుగారు లక్ష్మయ్య గురుగారు ఒక మాట చెప్పారు, మన ఉదయ సాహితీకి ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు. ఆ తర్వాత వారం తర్వాత గురుగారు ఫోన్ చేసి మిమ్మల్ని అధ్యక్షులుగా మేజర్ రేళ్ల సంజీవ్ గారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మనము మీకు కార్యవర్గం వేశామని చెప్పారు. అదో గొప్ప అనుభూతి. ఉదయ సాహితీ చాలా పేరున్న సంస్థ, సాహితీ సంస్థ. అలాంటి సంస్థకు నన్ను అధ్యక్షులుగా నియమించడం అనేది గురువారులిద్దరికీ వేన ధన్యవాదాలు. మేము అనుకుంటున్నది, సంజీవ్ గారు నేను దాని విషయంలో అనుకున్నది ఏంటంటే, ఇది మొత్తం తెలంగాణ మొత్తంలో దీనికి ఉదయ సాహితీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకు ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఇది తెలంగాణ లెవెల్లో మన ఉదయ సాహితీ సంస్థను ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాం. దానికి సంబంధించిన సమయం కూడా కేటాయించి సమ్మర్లో అన్ని జిల్లాలు తిరిగి మన ఉదయ సాహితీ మిత్రులతో ఒక ప్రతి జిల్లాకు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేద్దామని, అలా స్టేట్ మొత్తం కూడా మనం మన సంస్థ ఉండాలని చెప్పేసి అనుకోవడం. తర్వాత మన ఉదయ సాహిత్య సంస్థ ద్వారా కవి సమ్మేళనాలు, కవితా పోటీలు, కథలు, పుస్తక పరిచయాలు ఇవన్నీ కూడా చేసి ఉదయ సాహితీ తరంగిణిలా ముందుకు తీసుకెళ్లాలని మా కృతనిశ్చయతో ఉన్నాం. అందుకు మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ నేటి కవిత రోజు రోజు కొత్తగా వన్నెలింతూ వెళ్తుంది. నేటి కవితలో మార్పులు కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు గురువులిద్దరు. స్వీయ దృశ్య స్వయం ఈ పరిచయకాక్తం అయితేనేమి, దృశ్య గాన లహరి అయితేనేమి, గజల్స్ ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం పాటలు, ప్రతి ఆదివారం కథలు, ఇలా వినూత్నంగా కొనసాగుతుంది. దీనికి ఎంతో శ్రమిస్తే కానీ, ఎంతో సమయం ఇస్తే కానీ కుదరదు. అంత సమయం ఇచ్చి సాహితీ రంగంలో సేవలు చేస్తున్న సేనాధిపతి గురువు గారు వయోభారం కూడా లెక్క చేయకుండా దానికి వారు సమయం ఇచ్చి రాత్రిళ్ళు పగళ్ళు ఆయన కష్టపడుతున్నారు. అంతే కష్టపడుతున్నారు మన లక్ష్మయ్య గారు. వారు ఇద్దరికి కూడా
కృతజ్ఞతలతో మీ ఎర్రం రాజారెడ్డి. థ్యాంక్ యూ.